మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో నైట్కి నైటే భారీగా పెరిగిందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? నో, బేసికల్గా అంటే ఇప్పుడు సెబీ వాళ్ళ రూల్స్ మార్చారండి. అండ్ ఏ రోజు ఎక్స్పెన్స్ రేషియో ఆ రోజు మెన్షన్ చేయమంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. తర్వాత స్టాట్యూటరీ ఛార్జెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఛార్జెస్, అవి ఇందులో చెప్పరనమాట. అవి సపరేట్ ఛార్జ్ చేసేవాళ్ళు. అంటే లైక్ ఏఎంసీ ఎక్స్పెండిచరు అండ్ బ్రోకరేజ్ ఫీజులు, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ, ఎస్టీటీ, స్టాంప్ డ్యూటీ అండ్ అదర్ స్టాట్యూటరీ ఛార్జెస్, ఇవన్నీ మనకి బయటికి కనపడవు అనమాట. యాక్చువల్గా ఏ రోజుకి ఆ రోజు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత అమౌంట్ ఎంత వచ్చింది, దాంట్లో నుంచి ఎక్స్పెన్స్ రేషియోలు అన్నీ తీసేయంగా మిగిలిపోయిందే మనకి ఎన్ఏవీలో డిక్లేర్ చేస్తుంటారు ఏ రోజుకి ఆ రోజు. అంటే ఎన్ఏవి ఏ రోజుకి ఆ రోజు డిక్లరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ రోజు ఖర్చులు ఆ రోజు పోంగా మిగిలిపోయిన డబ్బుకి ఎంత వాల్యూ క్రియేట్ అయిందనమాట. అది ఏమవుతుందంటే జనరల్గా అయితే మామూలు పెద్ద తేడా రాదు. బట్ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ ఆ రోజు స్టాక్స్ కొన్నారనుకోండి, మరి ఎక్కువ ఆ రోజు బ్రోకరేజ్ ఫీజ్ అవుతుంది కదా. అందుకని ఆ రోజు చూస్తే మనకి 2% తగ్గుతుంది ఎక్స్పెన్స్ రేషియో. మళ్ళీ మధ్య రోజు చూసామనుకోండి, వాళ్ళు ఆ రోజు కొనలేదు అనుకోండి, ఎక్స్పెన్స్ రేషియో మళ్ళీ ఎప్పటిలానే 0.5, 0.6 అలాగే కనపడుద్ది. యూజువల్గా మంత్ ఎండ్ చూసామనుకోండి, ఆ టైంలో ఎక్కువ పేమెంట్స్ అయ్యి ఉంటాయి కాబట్టి, అంటే పోర్ట్ఫోలియో చాలా వరకు చేంజెస్ ఆ టైంలో చేస్తుంటారు కాబట్టి నీకు 3-4% కూడా కనపడుద్ది. బట్ దాని అర్థం ఇయర్లీ లక్షకి 4,000 అని కాదు, వాళ్ళు ఫర్ డే చొప్పున లెక్కేసుకోవాలన్నమాట. మనం అట్లా లెక్కేసుకున్నప్పుడు అది అంత ఉండదు. సో అందుకని ఇంతకుముందు వాళ్ళు చెప్పేటప్పుడేమో డైరెక్ట్గా చెప్తారు, ఇప్పుడేమో స్ప్లిట్ చేసి చెప్తున్నారు, అంతే లెక్క. ఇంతకుముందు హిడెన్ ఛార్జెస్ లాగా ఉండేవి ఇవి. మనం చాలామంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్లో మన ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే పే చేస్తున్నామో అదే ఫైనల్ అనుకుంటారు. అది కాదు, వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు యూనిట్ వాల్యూలో కట్ చేసి చూపిస్తున్నాం మనకి, అది వేరే ఛార్జెస్ ఉంటాయి అనమాట. ఆ ఛార్జెస్ ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు అంతే, ఎందుకంటే సెబీ వాళ్ళు గైడ్ చేశారు కాబట్టి. అందుకని ప్రతి మ్యూచువల్ ఫండ్లో మంత్ ఎండింగ్ కనుక చూసుకుంటే డెఫినెట్గా ఎక్స్పెన్స్ రేషియో పెరిగినట్టు కనపడుద్ది. బట్ నిజానికి పెరిగినట్టు కాదు, మామూలుగానే అనమాట. అది మామూలుగానే, పెద్ద ఏం పెరగలేదు. ఇంకా చెప్పాలంటే ఎక్స్పెన్స్ రేషియో ఇప్పుడు ఇంకా బాగా తగ్గించారు, కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి. మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ యాక్సిడెంటల్గా చూస్తున్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో 3%, 4% లా కనపడుతుంటే మీరు వరి అవ్వద్దు, అది టెంపరీగా అనమాట. ఆ ఒక్క రోజు కోసం అలా పెట్టారు వాళ్ళు. బట్ అంటే స్టాక్స్ ఫ్రీక్వెన్సీగా మార్చే రోజు ఎక్కువ యూనిట్ కనపడుద్ది, మిగతా రోజుల్లో మామూలు కనపడుతూ ఉంటుంది. బట్ ఇంతకుముందు ఏదైతే ఎక్స్పెన్స్ రేషియో ఉంది ఇప్పుడు కూడా అదే ఉంది. ఇలా పెరగడానికి మామూలుగా కారణాలు ఏముంటాయి సార్? ఇంతకుముందు డిస్ప్లే చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు అంతే. ఇంతకుముందు డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు నీకు ఎవరైనా నాకు 2 మనుషులు కనపడ్డారు అనుకోండి, మనం ఏమంటామంటే శాలరీ ఎంత అంటాం. దాన్ని ఇంకోలా అడగండి, ఎంత మిగులుతుంది అంటే బాగుంటుంది కరెక్ట్గా. అప్పుడు 80,000 శాలరీ అని 30,000 శాలరీ సంబంధం లేదు కదా, ఎంత మిగులుతుందో దాన్ని చెప్తారు కదా. దాని అర్థం ఏంటంటే ఇంతకుముందుకు ఇప్పుడు తేడా ఏంటంటే అకౌంటింగ్ మెథడ్స్ మార్చారు అంతే. బట్ అదర్వైజ్ ఖర్చులు ఇన్కమ్ అంతా ఒకటే కదా. ఇక్కడ కూడా అంతే, ఇంతకుముందు ఎక్స్పెండిచర్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కాకపోతే ఇప్పుడు ఓపెన్గా అనౌన్స్మెంట్ చేయమంటున్నారు వాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు ఎంత అవుతుందో ఓపెన్గా అనౌన్స్మెంట్ చేయమంటున్నారు, దాన్ని ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నారు అంతే. అందుకని యూజువల్గా మంత్ ఎండింగ్లో మాత్రమే మీరు అనుకున్నట్టు 2% to 3% కనపడతా ఉంటుంది. బట్ దాని అర్థం సంవత్సరం మొత్తం కాదు, జస్ట్ స్టాక్స్ ఫ్రీక్వెన్సీగా మార్చే రోజు అనమాట. ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే స్టాక్ యొక్క చర్నింగ్ రేషియో, టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంటుందో ఆ టైంలో వాళ్ళకి ఎక్కువలా కనపడుతుంటుంది, రిమైనింగ్ డేస్లో మామూలుగా కనపడుద్ది. బట్ ఏదైనా సరే మీరు ఎప్పుడైనా సరే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో పెరిగినట్టు కనపడితే డోంట్ వరీ, అది మామూలుగా వాళ్ళు సెబీ కొత్త రూల్స్ ప్రకారం అలా చూపిస్తున్నారు తప్ప మామూలుగా అయితే మీకు లెస్ దెన్ 1 ఉంటుంది. ఇది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే. రెగ్యులర్ తీసుకుంటే మేబీ అప్ to 2 దాకా ఉండొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పెన్సివ్ రేషియో అంటే ఏంటి సార్ అసలు? నీ డబ్బు నేను మేనేజ్ చేస్తున్నాను అనుకోండి, నా ఖర్చులు ఏముంటాయి, నాకు ఖర్చులు ఉంటాయి కదా, నా ఖర్చులు మొత్తం తీసేయాలి కదా. ఫస్ట్ ఖర్చులు తీసే కాక ముందు నాకు లాభం కూడా కావాలి కదా. ఆ లాభం ఇంతకుముందు లాభం వరకే అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు, నాకు అయ్యే నా ఫీజు అనౌన్స్మెంట్ చేస్తా, నా ఫీజు ఎంత తీసుకుంటా అనేది. బట్ నేను మీకు బ్రోకర్ ఫీజు నేను కట్టినా కదా, మీ డబ్బులతో నేను కొన్నప్పుడు బ్రోకర్ ఫీజు కట్టాలి కదా, గవర్నమెంట్ జిఎస్టీ కట్టాలి కదా, ఎస్టీటీ కట్టాలి కదా, స్టాంప్ డ్యూటీ కట్టాలి కదా. మళ్ళీ మేము సరిగా ప్రాపర్గా వర్క్ చేస్తున్నా లేదని చెప్పేసి ఆర్టింగ్ వాళ్ళు వస్తారు కదా, ఆర్టర్ ఛార్జెస్ పే చేస్తున్నా కదా. ఇవన్నీ ఇంతకుముందు నేను చెప్పను నీకు ఓపెన్గా, నేను ఎంత ఛార్జ్ చేస్తున్నాను అన్నట్టు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఎంత ఛార్జ్ చేస్తున్నా చెప్పాలి, ఈ ఫీజులు కూడా చెప్పాలి. ఈ మొత్తం కలిపి ఏ రోజుకి ఆ రోజు అనౌన్స్మెంట్ చేయాలి. అయితే స్టాక్స్ రోజు కొంటారు మ్యూచువల్ ఫండ్లు, ఒక్కరోజు ఎక్కువ కొంటారు, ఆ రోజు బ్రోకరేజ్ ఫీజు ఎక్కువ అవుతుంది కదా, ఆ రోజు ఖర్చులు ఎక్కువ చూపిస్తారు నీకు. అందుకని డైలీ చేంజ్ అవుతుంది, ఇది మంత్లీ కాదు, డైలీ చేంజ్ అవుతుంది. మనం ఏమనుకుంటే డైలీ చేంజ్ చేసినప్పుడు ఈ రోజుకి సపోజ్ 4% చెప్పారనుకోండి, 4% అంటే సంవత్సరం మొత్తానికి 4 ఏమనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటుంటే లక్షకి 4,000 ఛార్జ్ చేస్తున్నారు కదా వీళ్ళు అనుకుంటాం.
లక్షకి సంవత్సరానికి 4000 అనుకుంటావు. బట్ నిజానికి అది మంత్ ఎండింగ్ అప్పటికి అలా చూపిస్తుంది. మామూలు టైంలో చూపించింది అనుకోండి, రోజు స్టాక్స్ మార్చరు కదా, అందుకని మామూలు టైంలో చూస్తే అది 0.5 0.6 ఇలానే ఉంటుంది మామూలు టైంలో Yes. అయితే. ఓన్లీ మంత్లీ అప్పుడు మాత్రమే, ఎండింగ్ అప్పుడు మాత్రం అలా చూపిస్తూ ఉంటుంది. కొత్తగా అయితే రేట్లు ఏం పెంచలేదండి, మ్యూచువల్ ఫండ్స్కి ఏం పెంచలా. ఒకవేళ వాళ్ళు పెంచినా కూడా లేదు, 0.2 0.3 ఇలా పెంచుతారు తప్ప అందరూ అనుకున్నట్టు ఇట్లా పర్సెంటేజ్ 1 2 అసలు పెంచరు అవి. ఎస్ అలాగే లేదు. కాబట్టి ఎవరన్నా యాక్సిడెంటల్గా మ్యూచువల్ ఫండ్స్ కలిసి చూస్తున్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో 2 3 కనపడుతుంది అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే ఛార్జ్ చేస్తున్నారు అనుకోమాకండి. ఆ రేట్ చొప్పున ఆ రోజు స్టాక్స్ మార్చి ఉండొచ్చు మేబీ. ఎస్ టోటల్ పోర్ట్ఫోలియో 50 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, ఆ రోజు 20 స్టాక్స్ మార్చాను అనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఇలా చూపిస్తాను నేను. ఎస్ మరుసటి రోజు మార్చలేదు కాబట్టి మామూలు రేటే చూపిస్తుంటాను, కాబట్టి అంతే ఉండదు. సో బ్లైండ్గా చెప్పాలంటే మీకు యావరేజ్ మీద మ్యూచువల్ ఫండ్స్లో లక్షకి సంవత్సరానికి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే ఒక 1000 రూపాయలు ఉంటాయి మీకు. అదే ఫీజు ఉంటుంది ఎక్కువ సార్లు. బట్ ఎక్కువ అది 3% చూపించినా 4% చూపించి పెద్ద తేడా ఉండదు అనమాట. బట్ అలా ఎందుకు చూపిస్తున్నారంటే సెబీ రూల్స్ మార్చారు కాబట్టి. ఎస్ ఇంతకుముందు హిడెన్ ఛార్జెస్ ఉండేది, ఇప్పుడు అంత ట్రాన్స్పరెంట్ అయిపోయింది అంతే. అంటే మామూలుగా ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఎందుకు పెరుగుతాయంటే సార్? వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎస్టీటీ పెంచారనుకోండి, నా జేబులోంచి ఇవ్వను కదా, ఎస్టీటీ మీ డబ్బులు తీసుకొని ఇచ్చేస్తాను. మా ఖర్చులు పెరుగుతున్నాయి అనుకోండి, ఫండ్ హౌస్ ఖర్చులు మీ దగ్గర నుంచి తీసుకుంటారు కదా, అప్పుడు పెంచుతారు. ఏదైనా సరే అఫీషియల్గా వాళ్ళు 1 మంత్ ముందు నీకు మెయిల్ పంపిస్తారు, పలానా దాటి నుంచి మేము 0.3 నుంచి 0.5 పెంచుతున్నాం ఇట్లా ముందే చెప్తారు. కాబట్టి హిడెన్ ఛార్జెస్ అంటే ఏముండదు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టర్స్కి క్లారిటీ ఉంది, ఎవరెవరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది క్లారిటీ ఉంది. అలాగే వాళ్ళు ఎంత ప్రాఫిట్ ఛార్జ్ చేస్తున్నారు కూడా మన దగ్గర నుంచి వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అనమాట, అంతే. కాబట్టి కొంతమంది సోషల్ మీడియాలో ఏంటంటే దీన్ని హైలైట్ చేస్తున్నారు, ఎస్ ఇంత ఎక్స్పెన్స్ రేషియో 3 4 లేదని. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అంత ఎప్పుడు లేదు. అంటే ఇదంతా టెంపరీ అనుకోవచ్చు. టెంపరీ అనే బదులు ఏ రోజు ఎక్స్పెండిచర్ ఆ రోజు డిక్లేర్ చేస్తున్నారు అంటే, కాబట్టి మీకు కనపడే 4 5 అనేది మంత్ ఎండింగ్లో అయ్యిండొచ్చు, రోజు కాదు. ఎస్ ఆ రోజు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎందుకంటే స్టాక్స్ ఎక్కువ మారుస్తారు కాబట్టి. ఎస్ బట్ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అన్నిటికన్నా చీపెస్ట్ ఇన్వెస్ట్మెంట్, మోస్ట్ ట్యాక్స్ ఎఫిషియెంట్ సిస్టమ్ ఏదంటే అది మ్యూచువల్ ఫండ్సే. ఎందుకంటే వాళ్ళు స్టాక్స్ రోజు మార్చినా సరే మనకు అసలు ఖర్చు రూపాయి కూడా లేదు, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. నువ్వు మారిస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20% కట్టాలా, Oh. నీకు ఆ బెనిఫిట్ ఉంది కదా. Yes. అందుకని నీకు ఎక్కువసార్లు ఇండియాలో మంచి అంటే ఈజియెస్ట్ వేలో వెల్త్ క్రియేషన్ అంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్సే ఉంటాయి. Yes. ఈవెన్ ఈ సంవత్సరం లాస్ట్ 5 years చూసారనుకోండి, వరస్ట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కూడా 12% ఇచ్చింది లాస్ట్ 5 years మీద. ఎవ్రీ ఇయర్ లాగా ఇవ్వలేదు కానీ బట్ 5 years మీద. అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెల్త్ క్రియేటర్. అందుకని మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్లో చూసినప్పుడు 4 5 కనపడుతుందంటే వామ్మో ఇంత ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పేసి భయపడమాకండి. మీరు చూసేవాళ్ళు అయితే 4 సార్లు చూడండి, డిఫరెంట్ డేట్స్లో మీకు Yes. అర్థమైపోతారు మీరు. Thank you, sir. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.